ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియో వచ్చేసి తెలుసు కదా, మనం మ్యాథ్స్ బేసిక్స్ వీడియోస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనకి 3 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. సో ఆ 3 వీడియోస్ మీకు కావాలి అంటే పైన ఐకార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి 4th వీడియో. ఈరోజు చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్స్. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ ఏంటన్న చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్. ఇవి ప్రైమరీ నుంచి ఏ క్లాస్ వరకైనా సరే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక నెంబరు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, ఏ డిజిట్తో డివిజిబుల్ అవుతుంది అన్నది వెంటనే మనకి స్ట్రైక్ కావాలి. అలా స్ట్రైక్ కావాలి అంటే డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. సో దానికంటే ముందు మనకి టేబుల్స్ కూడా వచ్చి ఉండాలి. సో ఆ టేబుల్స్ ఈజీ మెథడ్లో ఎలా నేర్చుకోవాలి, 5 మినిట్స్లో 20 టేబుల్స్ ఎట్లా నేర్చుకోవాలి అనేటప్పుడు మనం ఒక వీడియో చేసాము. సో ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్లో కానీ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ టేబుల్స్ వీడియో చూడండి. సో మరి ఇవి వేటితో డివిజిబుల్ అవుతాయి అంటే 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, 5తో డివిజిబుల్ అవుతుందా, మనకు వెంటనే మనకు స్ట్రైక్ కావాలి అంటే మనకు ముందు డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. సో డివిజిబుల్ బై 2 చూద్దాం ఫస్ట్ ముందు. సో అంటే మనం డివిజిబుల్ బై 2 చూద్దాము. అంటే 2తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఏ నెంబర్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 0, 2, 4, 6, 8. ఇవి ఉండాలి వన్స్ ప్లేస్ డిజిట్లో. సో వన్స్ ప్లేస్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్ మొత్తం కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ కొన్ని నెంబర్ చూద్దాము. 84లో వన్స్ ప్లేస్ డిజిట్ 4 ఉంది కదా. సో 4 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. మరి 58లో వచ్చేసి ఇక్కడ వన్స్ ప్లేస్ డిజిట్ 8 ఉంది కదా. మరి 8 ఉంది కాబట్టి మన కండిషన్ ప్రకారము 58 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 73 చూద్దాం. వన్స్ ప్లేస్ డిజిట్లో 3 ఉంది. మరి సో వీటిలో ఏది లేదు, వన్స్ ప్లేస్ డిజిట్లో 3 ఉంది కాబట్టి ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకేనా, 2తో డివిజిబుల్ కాదు. మరి ఇక్కడ 1326 ఉంది. వన్స్ ప్లేస్ డిజిట్లో 6 ఉంది కాబట్టి మరి ఇక్కడ మన కండిషన్లో 6 ఉంది కాబట్టి అది 2తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 735 మరి ఇక్కడ వన్స్ ప్లేస్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఇది కూడా మనకి 2తో డివిజిబుల్ కాదు. ఓకేనా, ఇది 2తో డివిజిబుల్ అయ్యేటటువంటి రూలు. సో నెక్స్ట్ డివిజిబుల్ బై 10 అంటే 10తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ చూద్దాం. మరి ఏ నెంబర్స్ 10తో డివిజిబుల్ కావాలి, మరి ఏ నెంబర్స్ 10తో డివిజిబుల్ అవుతాయి. 10తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఏ నెంబర్ డివిజిబుల్ బై 10 ఇఫ్ ఇట్స్ వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 0. అంటే వన్స్ ప్లేస్ డిజిట్లో మనకి 0 ఉండాలి. వన్స్ ప్లేస్ డిజిట్లో ఏముండాలి, 0 ఉండాలి. వన్స్ ప్లేస్ డిజిట్లో 0 ఉంటేనే అది 10తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఏ నెంబర్స్ కూడా 10తో డివిజిబుల్ కావు. సో ఇక్కడ 20 ఉంది. మరి వన్స్ ప్లేస్ డిజిట్లో మనకు 0 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. 150 ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ డిజిట్లో ఏముంది, 0 ఉంది. ఇక్కడ మొత్తం కూడా వన్స్ ప్లేస్ డిజిట్లో 0 ఉంది కాబట్టి అది 10తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 355 చూడండి. ఇక్కడ వన్స్ ప్లేస్ డిజిట్లో 5 ఉంది. మరి 5 ఉంటే 10తో డివిజిబుల్ అవుతుందా, కాదు. 10తో డివిజిబుల్ కావాలంటే కండిషన్ ఏంటి, లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. మరి 0 లేదు కాబట్టి ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 10. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డివిజిబుల్ బై 5. డివిజిబుల్ బై 5 అంటే 5తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి, 5తో డివిజిబుల్ కావాలి అంటే ఖచ్చితంగా వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 0 or 5 ఉండాలి. 0 or 5 అంటే ఇప్పుడు 430 వన్స్ ప్లేస్ డిజిట్లో 0 ఉంది కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. మరి వన్స్ ప్లేస్ డిజిట్లో 0 ఉంటే 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 10తో డివిజిబుల్ అవుతుంది, 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. 5తో డివిజిబుల్ కావాలి అంటే వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 0 or 5 ఉండాలి. ఓకేనా, సో మరి ఇక్కడ 345 ఇక్కడ చూడండి. సో వన్స్ ప్లేస్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఇది కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు 258 మరి ఇప్పుడు ఇది 5తో డివిజిబుల్ అవుతుంది అంటే కాదు. వన్స్ ప్లేస్ డిజిట్లో ఏముంది, 8 ఉంది. మరి వన్స్ ప్లేస్ డిజిట్లో మనకి ఏముండాలి, 0 కానీ
5 కానీ ఉండాలి. 8 ఉంది కాబట్టి ఇది 5తో డివిజిబుల్ కాదు. మరి దేంతో డివిజిబుల్ అవుతుంది? వన్స్ ప్లేస్ డిజిట్లో ఇక్కడ 8 ఉంది కాబట్టి దేంతో డివిజిబుల్ అవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది 5. నెక్స్ట్ వచ్చేసి 3తో చూద్దాం. 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటని చూద్దాం. దాని కండిషన్ ఏంటి అంటే డివిజిబుల్ బై సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఇక్కడ మనకి 189, 245 ఉంది కదా, ఇవి 3తో డివిజిబుల్ కావాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ 189 వాటిని సమ్ చేయాలి. సమ్ చేస్తే మనకి 1 + 8 + 9 ఎంత వచ్చింది? మనకి 1 + 8 + 9 18 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ సమ్ ఏంటి అంటే 3తో డివిజిబుల్ అయితే మనకి గివెన్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు సమ్ ఎంత? 18 కదా. సో 18 మరి 3తో డివిజిబుల్ అవుతుందా? సో 3 6 = 18 కదా. సో 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి గివెన్ నెంబర్ 189 ఆల్సో డివిజిబుల్ బై 3. నెక్స్ట్ వచ్చేసి 245 చెక్ చేద్దాం. 245లో చూడండి 2 + 4 + 5 సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వచ్చింది? 2 + 4 6, 6 + 5 11 వచ్చింది. మరి ఇప్పుడు 11 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. సో 3 టేబుల్ రీడ్ చేస్తే మనకి 11 రాదు. సో 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 245 అనేటటువంటిది నాట్ డివిజిబుల్ బై 3. అంటే అది 3తో డివిజిబుల్ కాదు. 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ కావాలి. సో 9కి కూడా ఇంతే. 9కి కూడా ఏంటి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆ సమ్ వస్తుంది కదా, ఆ సమ్ 9తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఈ 279 2 + 7 + 9 ఎంత వచ్చింది? 2 + 7 + 9 18 వచ్చింది కదా. మరి ఇప్పుడు 18 9తో డివిజిబుల్ అయితేనే 279 9తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. సో మరి ఇప్పుడు 18 9తో డివిజిబుల్ అవుతుంది కదా, 9 2 = 18 కదా. సో కాబట్టి 279 9తో డివిజిబుల్ అవుతుంది. సో మరి 624 చూద్దాం. సో 624 అంటే 6 + 2 + 4. సో 6 + 2 8, 8 + 4 12. మరి ఇప్పుడు ఈ 12 9తో డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. సో 9 టేబుల్ రీడ్ చేస్తే మనకి 12 రాదు కాబట్టి ఇది 9తో డివిజిబుల్ కాదు. సో అప్పుడు ఈ 624 కూడా 9తో డివిజిబుల్ కాదు. సో 3 డివిజిబుల్ టు రూలు, 9 డివిజిబుల్ టు రూల్. సో నెక్స్ట్ వచ్చేసి 4తో డివిజిబుల్ టు రూలు. మరి 4తోని 6తోని ఎలా ఉంటుందో చూద్దాం. అంటే 4తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే 1's ప్లేస్ డిజిట్ 10's ప్లేస్ డిజిట్తో ఫామ్ అయ్యే నెంబర్ 4తో డివిజిబుల్ కావాలి. అంటే లాస్ట్ 2 డిజిట్స్తోని ఫామ్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో అది 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 36,712 ఉంది కదా, ఇది మొత్తం 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే 1's ప్లేస్ డిజిట్ 10's ప్లేస్ డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి 12. సో ఇప్పుడు ఈ 12 4తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కాబట్టి 36,712 ఈ టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే 4తో కండిషన్ ఏంటి అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో అది 4తో డివిజిబుల్ కావాలి. సో ఇక్కడ చూడండి 2833. మరి ఇప్పుడు ఇది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే చెక్ చేద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ 1's ప్లేస్ డిజిట్ 10's ప్లేస్ డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? 33. మరి ఇప్పుడు ఈ 33 4తో డివిజిబుల్ అయితేనే ఈ టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. మరి ఇప్పుడు 33 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. మనం 4 టేబుల్ రీడ్ చేస్తే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 33 రాదు. సో కాబట్టి ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 4. ఎందుకు అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్తో 4తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి గివెన్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ కాదు. మరి అదేవిధంగా 6తో డివిజిబిలిటీ రూల్ చూద్దాం. సో 6తో అంటే వెరీ సింపుల్. ఎందుకంటే ఇంతకుముందు మనం 2తో నేర్చుకున్నాం, 3తో నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ 6తో డివిజిబుల్ కావాలి అంటే ఈ నెంబరు 2తోనే డివిజిబుల్ కావాలి, 3తోనే డివిజిబుల్. అంటే 2 3 = 6 కదా. సో కాబట్టి 2తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి. చూద్దాం. 324 కదా, లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. మరిగా 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 3 + 2 + 4. సో 5 + 4 9 వచ్చింది కదా. మరి 9 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 324 కూడా 3తోని డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. మరి ఇప్పుడు 152 6తో డివిజిబుల్ కావాలి అంటే ఇది 2తో డివిజిబుల్ కావాలి, 3తో కూడా డివిజిబుల్ కావాలి. మరి లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. మరి 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం.
1 ప్లస్ 5 ప్లస్ 2 ఎంత వచ్చింది మనకి? 6 ప్లస్ 2 ఎంత వచ్చింది? 8 వచ్చింది. మరి ఇప్పుడు ఈ 8 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు 152 అనేది 3తో డివిజిబుల్ కావట్లేదు. మనకి 6తో డివిజిబుల్ కావాలి అంటే 2తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి. సో కాబట్టి ఓన్లీ 2తోనే డివిజిబుల్ అయింది కాబట్టి 3తో కాలేదు కాబట్టి ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 6. అది 6తోనే డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి 11తో డివిజిబుల్ అయ్యేటటువంటి నెంబర్స్ ఎట్లా ఉంటాయి అన్నది చూద్దాం. మనం ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటే 2 4 6 1. సో 11తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిఫరెన్స్ 0 వచ్చినా 11తో డివిజిబుల్ అయినా అది 11తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆడ్ ప్లేసెస్ సమ్ చేద్దాం. ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ థర్డ్ 2 ప్లస్ 6. 2 ప్లస్ 6 ఎంత వచ్చింది? 8 వచ్చింది. తర్వాత సెకండ్ ఫోర్త్ అంటే నెంబర్ వదిలి నెంబర్ అనమాట. అంటే 4 ప్లస్ 1. 4 ప్లస్ 1 ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చూడాలి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 8 మైనస్ 5. 8 మైనస్ 5 ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ 0 అయినా ఈ టోటల్ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. లేదా ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అయినా ఇది వచ్చేసి 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 90,728 ఉంది కదా. సో ఇక్కడ మనం ఆడ్ ప్లేసెస్ చూద్దాం. ఆడ్ ప్లేసెస్ సమ్ చేద్దాం. అంటే ఇక్కడ ఆడ్ ప్లేసెస్ అంటే 9 7 8 అంటే డిజిట్ వదిలి డిజిట్ అనమాట. సో 9 ప్లస్ 7 ప్లస్ 8. సో ఎంత వచ్చింది? 9 ప్లస్ 7 ప్లస్ 8. సో 24 వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ డిజిట్స్. ఏంటి ఈవెన్ డిజిట్స్? సెకండ్ ఫోర్త్ అంటే 0 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు వీటి డిఫరెన్స్ చూద్దాం. వీటి డిఫరెన్స్ 24 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 22 వచ్చింది కదా. సో ఇక్కడ డిఫరెన్స్ 0 వచ్చిన ఈ ఈవెన్ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. లేదా ఈ డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అయినా కూడా ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. మరి 0 రాలేదు. 22 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా? సో 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 11 2 22 కాబట్టి 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇవి 11తో డివిజిబుల్ అయ్యేటటువంటి రూలు. సో 8కి అవసరం లేదు. ఎలాగో మీకు 2కి 4కి తెలుసు కాబట్టి ఇంకా 8కి అవసరం లేదు. సో ఇవి వస్తే మీకు ఏ నెంబరు ఎట్లా డివిజిబుల్ అవుతుంది, దేంతో డివిజిబుల్ అవుతుంది అన్నది మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో ఇది వీడియో. ఇది కంపల్సరీగా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బై బాయ్.